వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం చెరువు సింగారం గ్రామానికి చెందిన తాటి కాసులమ్మ పట్టాభూమిలో ఫారెస్ట్ అధికారులు పంటలను ధ్వంసం చేయడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనను సిపిఎం పార్టీ ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రెవెన్యూ అధికారులను భూమి సర్వే చేయాలని ఆదేశించారు. సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు ఇది పట్టా భూమేనని తేల్చి పంచనామా చేశారు. అయినప్పటికీ పంటలను ధ్వంసం చేయడం అన్యాయమని సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేష్ ప్రశ్నించారు. రైతుల పట్ల ఇలా వ్యవహరించడం తీవ్ర నిరసనకు గురవుతుందని హెచ్చరించారు. పేద రైతులు ఆధారపడే పంటలను నాశనం చేసి వారిని ఇబ్బందులకి నెట్టడం అన్యాయమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. క్లైంట్ నెంబర్ ఉంటుంది చూడండి, మీకు అదే దీంట్లోనే వాళ్ళకి ఇచ్చింది ఈ నెంబర్లో ఉన్నారు, ఈ నెంబర్లోనే ఉన్నారు. ఈ చేను పక్క ఉంటూ కూడా వీళ్ళు ఉన్నారు. ఏ టైంలో అమ్మా? మధ్యాహ్నం 1 గంటకి. 1 గంట టైం బీకారు. ఇది ఇట్లుండగా చుట్టుపక్కల చేలో నుంచి ఈ చేను ఎప్పుడు బీగపోయింది సార్? ఇది ఒకసారి ఆలోచించండి. సరిహద్దు రైతు అందుకోసం దీని మీద ఎట్టి చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన గ్రామ ప్రజలకి ముందుగా నమస్కారం. మనం ఏదైతే పోడు భూమి ఉందో ఆ పోడు భూమికి సంబంధించి అన్ని అర్హతలు మనకి గిరిజనులకే ఉన్నాయి. అది గవర్నమెంట్ ల్యాండ్, అది చుట్టుపక్కల భూములు ఉన్నాయి. ఒక్కెళ్ళేమో రోడ్డు ఉంది, ఇంకొకెళ్ళి ఊరు ఉంది. ఊరు మధ్యన మనం ఉన్నాం ఆ భూమి. అందుకోసం ఫారెస్ట్ వాళ్ళు కాదు. ఆ భూమిని మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మీ మీద ఉంది. ఈరోజు ఆ భూమిలో ఫారెస్ట్ వాళ్ళు రావడానికి లేదు. ఫారెస్ట్ వాళ్ళు కనుక వచ్చే విధంగా ఉంటే చాలా తీవ్రంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో భూమిని వదిలిపెట్టుకోవడానికి మన గిరిజనులు అట్లా ఉండొద్దు. అందుకోసం ఇక్కడ సుమారు ఒక 150 మంది ఉన్నారు మన గిరిజనులు. అది శారద మనిషి గారి ఎకరం కంటే ఎక్కువ రాదు. కానీ ఆ భూమిని మనం పంట వేస్తున్నాం, ఫారెస్ట్ వాళ్ళు బీగుతున్నారు, మనం వేస్తున్నాము, వాళ్ళు బీగుతున్నారు. కాబట్టి అట్లా కాకుండా పైరుని ఫారెస్ట్ వాళ్ళు బీగకుండా జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రకం మీరు ముందుకు రావాలా. ఆ రకంగా ఏదైనా ఉంటే మీకు ఎల్లప్పుడూ మీకు సిపిఎం పార్టీ అండగా ఉంటుంది. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫారెస్ట్ వాళ్ళు కేసులు పెడుతున్నా భయపడద్దు. లేకపోతే ఆ భూమి లాక్కుంటూ అంటే ఆ భూమిని వాళ్ళు పోనిచ్చే పరిస్థితి లేదు. ఆ భూమి మన సాధనలు మన గిరిజన చేతిలో ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఆ రకంగా ముందుకు ఉండాలి. ఆ భూమిలో ఎవరికైతే మనం అప్పుడు వాటర్లు వేసుకున్నాము, ఎవరికైతే గెట్లు పెట్టుకున్నాము, ఎవరి భూమిలో వాళ్ళు పోయి సాగు చేసుకోవటమే. ఆ తర్వాత భూమికి మన ఐటీడీ గారు కూడా గిరిజనులకి భూములు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతుంది. పక్కన ఫారెస్టులను ఇలాంటి దుర్మార్గం పనులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వేసిన పత్తి కూడా బీగుతున్నారు. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మన పంట మన బొట్టుగూడలో ఉన్న యొక్క భూమి, ఊరు మధ్యలో ఉన్న భూమిని ఆయన కాదంటానికి ఇది మీరు జాగ్రత్తగా భూమిని సాగు చేసుకోవాలని కూడా సిపిఎం పార్టీకి మేము బూరంపాడు మండలం కట్టి మీకు అండదానాలు ఇస్తాము. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము. భూమిని సాగు చేసుకోవాలని కోరుతున్నాం.